రెడీ చేస్తే నేను భోజనం చేస్తున్నా నన్ను చూడకుండా పిల్లలకు చెప్తుంది, బిడ్డ పక్కింటి ఆంటీని చూసి నేర్చుకో, పక్కింటి అంకుల్ని చూసి నేర్చుకో అని చెప్తుంది. ముందర పోయి నిలబడ్డా, నేనున్నది ఎందుకే అన్న. నీవేమైనా పొడిస్తే కదా నీ గురించి చెప్పండి, నీవేమైనా చేస్తే కదా నీ టీం నిన్ను చూసి చేస్తారు. అర్థమైందా? నువ్వు చెయ్యవు, టీంతో చేయమని చెప్తావు. ఇప్పుడు చూడండి, నేనేమంటున్నా, కొంతమంది 10 లక్షలు వచ్చినా 20 లక్షలు వచ్చినా 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా ప్లాన్ నేర్చుకో. 4 ఏళ్ళప్పుడు కొడుకు నాయనా 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 నన్ను ఎత్తుకుంటే ముద్దు వస్తాడు. 40 ఏళ్ళు వచ్చినాక కూడా నాయనా నన్ను ఎత్తుకుంటే విచిత్రంగా. ఆ విచిత్రమైన పని చేయకండి. ప్లాన్ నీకు రాకపోతే పहले तुम्हारा प्लान बोलने को नहीं आ तो कुर्सी को बोलो, कुत्ता को बोलो, सोप की बोलो आता. కింది నుంచి మీనికి చెప్పు, మీన్ నుంచి కిందికి చెప్పు. ఎంత కాంగ్రెస్ చెప్పినావు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు రజనీకాంత్ డైలాగ్ బాలకృష్ణరావు చిరంజీవికి రావు, అవతల వ్యక్తికి అర్థమై ఐడి పడితే చాలు. ఎట్లా చెప్తే అంట అర్థమైందా? 2 రోడ్లు ఎంత అంటే ఎంత అంటారు సార్? 4 అంటారు. 6 అంటే అవలగాడ అంటారు. 7 MS ప్లాన్ నువ్వు ఎట్లా చెప్తే అదే కరెక్ట్. అర్థమైందా? ఇంకా నువ్వు క్లారిటీ తీసుకో. మిత్రువు లాంటి శత్రువుని తీసుకో ప్లాన్ నేర్చుకోవాలంటే. సీక్రెట్ చెప్తా. ఒక్కొక్కరికో డిఫరెంట్ డ్రీమ్స్ ఉండొచ్చాము, కానీ అందరికి ఉండే కామన్ కోరికలు. చిన్న ఇల్లున్న వాళ్ళకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుండే, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు రెండోది కారు ఉంటే బాగుండే, ఇది లోపల ఉంటుంది కానీ చెప్పుకోరు. మూడోది లేడీస్కి అయితే బంగారం. ఈ 3 కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి, ఒప్పుకోకపోయినా. నిజమా కాదు? కారు ఎంతమందికి ఉందండి? కొంతమందికి కారు కావాలనే కోరిక ఎంతమందికి ఉంది? కొన్ని చేతులు లేస్తలేవు, చెప్తా ఇప్పుడు. అయితే అందరి మనసులో ఉంది. నేను ఏం చేసిన అంటే, నా భార్య నేను ఒక ఫంక్షన్కు బయలుదేరాలని రెడీ అయినాం. 2 వీలర్ ఉంది మా దగ్గర. గంట సేపు ఆమె రెడీ అయింది, 1/2 అవర్ నేను రెడీ అయినా. మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నన్ను ఆమె చూడాలి, ఆమె నేను చూడాలి. అదే బైక్ ఎక్కితే నేను తప్ప నా భార్యను తప్ప నేను అందరినీ చూస్తా, నన్ను తప్ప నా భార్య అందరినీ చూస్తుంది. ఇదే కారు ఉంటే ఇట్లా దిక్కుని ఇట్లా పోతుంటే కొత్తగా ఉంటుంది. ఎంత కిక్కుంటుంది మిత్రమా. శాతనైతే 1000 జతలు చేయి హోండా సిటీ కారు గిఫ్ట్ వస్తుంది మిత్రమా. ఎంత మజా వస్తుంది. ఇప్పుడు బిజినెస్ అంటే అలా ఉంటుంది. ఇక్కడ ఈ 3 కోరికలు, ఇల్లు, కారు, బంగారం. ఈ కోరికలు నెరవేరాలంటే ఏం కావాలి సార్? మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటివంటే, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుందని తెలుసు, ఒక ఆప్షన్. ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుందని తెలుసు, 2 ఆప్షన్. మూడోది ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. దీనిలో నుంచే కదా సార్ కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూమ్ రెంట్, పిల్లల ఫీజులు, మధ్యలో పెళ్లిలు, పేరెంటాలు అన్నీ పోతే నెల వచ్చేసరికి ఎంత మిగులుతాయి? ఎంత మిగిలవచ్చు సార్? ఏం మిగిలాయా? నెల్లూరులో ఇదే క్వశ్చన్ అడిగిన ఒక మిత్రులు లేచి, సార్ 30,000కి వెళ్ళి 10,000 మిగులుతాయి సార్ అన్నాడు. పెళ్లి అయిందా నాయన? కాలేదు. అయితే అర్థమైతే కూర్చొని చెప్పాడు. ఎవరికి సరిపోతలేవంట, సరిపెట్టుకుంటున్నారు. నెల వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ప్రతి మనిషి జీవితంలో జీతాలు ప్లస్ జీవితాలు ఈక్వల్ టు అప్పులు. నిజమా కాదా? చూసి మురవాలే, చెప్పుకోలేడు వాళ్ళు. వచ్చలేమన్నా అద్భుతాలు అవుతాయంటే అదే కరెంటు బిల్లు, అదే పాల బిల్లు, అదే పేపర్ బిల్లు. ఎంతో బాగా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ కూడా అవుతుంది, పెట్రోల్ యాడ్ చేయలే. మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో మిత్రమా, నాకైతే అనిపించింది, అరే నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లులు కట్టడానికే పుట్టిందా. ఏదో పొడవాలని పోతున్నా పొద్దుగాల లేచి. నేను వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు కొట్టి అప్పులే అవుతున్నాయి. వచ్చే నెల అట్లా, అటొచ్చే నెల కూడా అట్లా, అటొచ్చే నెల కూడా అట్లా. జీవితాంతం ఇట్లా ఎక్కుంటూ పోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? పని మారితేనే కదా నాకు ఫలితాలు మారుతాయి. పాత పని చేస్తే పాత రిజల్ట్, కొత్త పని చేస్తే కొత్త రిజల్ట్. దిశ మారితేనే దశ మారుతుంది.
ఎగ్జామ్స్ పోయేటప్పుడు కామన్ సెన్స్ అండి, 2 పెన్నులు పెట్టుకపోతారు, ఒకటి వడకపోతే ఇంకోటి వడాలని. ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి, ఏ టైం ఏమైతే చెప్పలేమని. చిన్న చిన్న దాంట్లోకే నువ్వు డబల్ ఆలోచిస్తుంటే డబల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పేంటని అడుగుతున్నా. ఈరోజు 20 లక్షలు పెట్టి కారు కొన్నావు, ప్రాణం ఉందా కారుకు? ప్రాణం లేని కారుకే ఏ టైం ఏమైతుందో చెప్పలేమని, ఏ టైం ఏం జరగకూడదని దూరదృష్టితోటి ఇంకో టైర్ పెడుతున్నాడు స్టెప్ని. ప్రాణం లేని దానికి అంత ఆలోచిస్తుంటే ప్రాణం ఉన్న నీకు, ప్రాణం ఉన్న ఫ్యామిలీ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఏమైనా తప్పు ఉందా అని అడుగుతున్నా మిత్రమా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నాకు 40,000 జీతం వస్తుండే కానిస్టేబుల్గా. ఈ 40,000 జీతానికి నా ఎంత మొగోడు ఎవరు లేడని నా పేరు ఎవడన్నా పెట్టి పిలిస్తే మెడ మీద తిరిగి చూసేది. చాలా మంది ఇదే బిల్డప్లు ఇస్తారు బయట. ఇంటి ముందలోని చూస్తారు, వీళ్ళిద్దరికంటే నేనే బెటర్ ఉండని ఖుషి అవుతారు. మేము అట్లా సొసైటీ అట్లా అలవాటు చేసింది నీకు. ఎందుకంటే పొట్టిగా ఉన్నోడు పొడువుగా కొట్టాలంటే తనకంటే బుడ్డ వల్ల జత కొట్టమని, ఏమి లేనంతో పోల్చుకుంటారు. వీళ్ళకంటే నేనే గ్రేట్ అని ఖుషి అవుతారు ఇంటి ముందలని చూసి. మేము అట్లా అనుకుంటలేము. ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ మానవ జన్మ రాదు. మా వంశవృక్షంలోనే మాకంటే ఎకనామికల్ ఎదిగిన మొగోడే పడున్నకూడదు అన్న కసితోటి పనిచేస్తున్నాం మిత్రమా. ఏంటి నీ కసి అని అడుగుతున్నా. ఇక్కడ నా తీసుకోవడం జరిగింది 60 లక్షలు. ఈరోజు జాబ్ చేయడం తప్ప, నేను జాబ్ మీద నేను డిపెండ్ అయ్యింటే ఈఎంఐలు ఇల్లు తీసుకునేటోని. అదే ప్రైవేట్ జాబ్ చేసింటే ఆస్తాన్ని నమ్ముతుంటే అప్పాన తెచ్చుకుంటుంటే, ఆస్తి అమ్మకుండా అప్పు లేకుండా నెట్ అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగింది మిత్రమా. ఒకప్పుడు ఇల్లు లేదు మాకు, ఇల్లున్న మట్టి మీదే, ఫ్యాను లేదు. ఫ్యాను లేని స్థితిలో నుంచి ఏసీని పెట్టి ఎంజాయ్ చేసే స్థితికి తీసుకొచ్చిందంటే ఏడిఎంఎస్లో ఎంత గమనంలో గుర్తించాలి చెప్తున్నాం మిత్రమా. రెండోది, కారు తీసుకున్న 30 లక్షలు పెట్టి ఎక్సివ్ 700 కారు తీసుకోవడం జరిగింది మిత్రమా. డ్రీమ్ కారు, ఫార్చునర్ కారు. మా భార్య డ్రీము, పిల్లల డ్రీమ్ అంటే 700 కారు, సన్ రూఫ్ ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటవచ్చు. ఎప్పుడు నీ కళలు కోరికలు నెరవేరాలన్నా మా కళలు కూడా కావాలంటే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిన జనవరిలో ఖచ్చితంగా నేను ఫార్చునర్ తీసుకోబోతున్నా మిత్రమా. ఇక్కడ 30 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. ఒకప్పుడు టూ వీలర్ కూడా పెట్రోల్కు పైసలు గతి లేని పరిస్థితి. ఎవడన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తాడేమో అడుక్కొని పోయిన స్థితిలో నుంచి ఈరోజు ఫార్చునర్ కారు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చిందంటే ఏడిఎంఎస్లు ఎంత దమ్ముందో గుర్తించాలి. ఇక్కడ 2,97,000 పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకున్న నెట్ అమౌంట్ పెట్టి మా పాప బర్త్డే రోజు. ఇంత చిన్నది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే సత్య వరకు కూడా బులోడు కొనకుండా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, అందుకోసం గుర్తు చేస్తున్నాం. ఇంకోటి బంగారం. మా భార్య పెళ్ళైన కొత్తలో ఒక ఫంక్షన్కు పోదామంటే వస్తలేదు, కొట్లాట ఇద్దరికి. ఎందుకంటే నువ్వేదో పోటుగాడవు పొడుస్తావు అని చెప్పేసి మా వాళ్ళు లక్షలు కట్నం ఇచ్చి నీకు ఇచ్చిండ్రు. నీవేం చేసినావు, ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఆ ఫంక్షన్కి మా ఆడపడుచులు అక్కోళ్ళు చెల్లెళ్ళు వస్తారు, మెడల మీద ఒంటి మీద బంగారు వేసుకొని వస్తారు. నేనేం వేసుకొని రావాలన్నప్పుడు ఆ రోజు గొడవ అయింది. కసి పెంచుకున్న ఈ బిజినెస్ ద్వారా 38 నెలల్లో 28 తులాల గోల్డ్ చేయించడం జరిగింది మిత్రమా. 28 తులాలు పెద్ద కిక్ వస్తలే. రోజు భార్య తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి. భార్యతోటి బంగారం కోసం తిట్లు తిన్న బాధ్యతలకు తెలుస్తుంది బాధలు ఎక్కువ. ఒకటే డిసైడ్ అయినా 3 సంవత్సరాలు ఓపిక పట్టు. ఏ ఫంక్షన్ కు తీసుకుపోయినా 100 తులాలు వేసుకొని పోతా, చంద్రముఖి లాగా తయారు చేసుకొని పోతా. ఇంకా 4 ప్లాట్లు కొన్నా. రీసెంట్ గా మా ఊరినారు పక్కన 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టడం జరిగింది. ఎంతమంది వచ్చారు ఇల్లు గృహప్రవేశానికి? వచ్చారా? రైట్. ఎందుకు కట్టా? చాలా మంది అన్నారు 2 ఏళ్ళు కాలే 60 లక్షలు పెట్టి కలవకుర్తిలు ఇల్లు కొన్నావు, ప్లాట్లు కొన్నావు, గోల్డ్ కొన్నావు, ఇలా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టవచ్చు కదా, ఇంత తొందర ఎందుకు అన్నారు. నాకు వాళ్ళకు తొందర లేకపోవచ్చు, నాకుంది తొందర. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కిరించి ఎగతాళి చేసిన, పేదరికాన్ని ఇన్సల్ట్ చేసిన చాలా మందికి నా సత్యం నా సత్యం చూడకుండా ఎక్కడ చచ్చిపోతారు ఏమన్నా కసితోటి కట్టిన కసి పెంచుకో. చెప్పడం వేరు, చెయ్యడం వేరు. చూసి చూపెట్టిన
అర్థం చేసుకో. నాది గజిన్లాక ఇంకోడు కారు తీసుకుంటా అంటే కారు తీసుకొని పోయి స్వీట్ ఇస్తే ఒకడు ఏం చేసిండంటే 2 స్వీట్లు తీసుకోరా అన్నాడు. ఒక్కటే చాలు, 2 ఎందుకురా, తీసుకో 2 ఎందుకురా అంటే ఆ రోజు నేను నా వెక్కిరించినందుకు అందుకు ఇంకో స్వీట్ చూసుకోరా బండి మీద పోతుంటే ఎక్కిరించినాను. ఇంత మెంటల్ ఇట్లా పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి. రిచ్ అవుతావు మిత్రమా. నేను గొప్ప అని చెప్తలేను. నాకు దొరికిన ADMS అనే అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న చాయిస్ నీకుందని గుర్తు చేస్తున్నా మిత్రమా. వాడు సక్సెస్ అయితే వాడు ఫస్ట్ రీజన్ ఒకటే డిసైడ్ అయినా, నేను పడిన ఎకనామికల్ ఇబ్బంది నేనున్నంత వరకు నా ఫ్యామిలీలో ఎవరు పడకూడదన్న కసితోటి పనిచేస్తున్నా మిత్రమా. ఇదే డిసైడ్ అయ్యాను. రెండో రీజన్, రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఖర్చులతో పాటు ఇన్కమ్ కూడా పెంచుకుందామా? ఇబ్బందులు పడితే ఇట్లే ఉందామా? పెంచుకోవాలంటే నీ చేతిలో నా చేతిలో ఏమైనా ఉందా? తెలంగాణలో ఒక సామెత ఉందంట, ఎగిరెగిరి దంచినదే కూలి, ఎగురకుండా దంచినదే. నీ పర్ఫార్మెన్స్ ఎంత చూపెట్టినా బయట నీ బాస్ ఎంత కేటాయిస్తాడో అంతే వస్తుంది జీతం. అంతకు మించి ₹1 ఎక్కువ రాదు. ADMSలో ఎంత చూపిస్తే అంత వస్తుంది మిత్రమా ఇన్కమ్ అని చెప్తుంది. అసలు ఆ ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి తెలిస్తే కదా నువ్వు పెంచుకోవాలన్నా వద్దన్న ఆలోచన చేస్తావు. నేను చెప్పిన సర్వే కాదు, ప్రపంచ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేస్తే సర్వేలో సత్యాలు తెలిసినాక రాత్రిపూట నిద్ర పడతలేదు మిత్రమా. ఏంటా సర్వే? ఒక సామాన్య మానవుడు చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ బైక్, బండి మార్చుకో, బండి మార్చుకో. టింకల్ టింకల్ లిటిల్ స్టార్, దాసు సార్ సూపర్ స్టార్. టింకల్ టింకల్ లిటిల్ స్టార్, టింకల్ టింకల్ లిటిల్ స్టార్. జై ADMS. చేంజ్ యువర్ బైక్. యుద్ధం యుద్ధం యుద్ధం. 1 year, 1 year. We are winners. అని చెప్పి చెప్పాలి. We are winners. We are leaders. We are creators. We are champions. We are legends. We are tigers. We are lions. Change your bike. Change your bike. Jai ADMS. Okay. DJ Vijay, Vijayanagaram.